గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు గాయ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి గాయ్స్. నేను ఈ రోజైతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరకైతే వచ్చాను. ఇది మా ఏరియాలో ఉందన్న సంగతి నాకు ఈ రోజే తెలిసింది. సో ఒకసారి చూద్దామని చెప్పి అయితే వచ్చాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి లోపలికైతే వెళ్ళిపోదాము. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అబ్బా. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడికైతే రావడం. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళైతే అనుకుంటుంటే నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, ప్లేస్ అయితే నాకు చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ అయితే చేయండి. చూసారా, చుట్టుపక్కల అంతా కూడా నాకైతే ఒక పార్క్ లాగా అలా అయితే నాకు అనిపించింది. అంటే మొక్కలు అవి చాలా బాగున్నాయి కదా. ఇక మనకి పూల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇదిగో చూసారా, కొంతమంది పిల్లలు అయితే మునగడానికి అయితే వస్తున్నారు. అలాగే ఆల్రెడీ ఇంకొంతమంది పెద్దవాళ్ళు పిల్లలైతే స్విమ్మింగ్ పూల్లో అయితే మునుగుతున్నారు. సో నేను ఇక వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇక చూడండి గాయస్, మనం ఇంకా ఒక 2 అడుగుల ముందుకైతే వెళ్తే మనకి పూల్ అయితే కనిపిస్తుంది. అదిగో ఆల్మోస్ట్ మీకు అయితే నేను మొత్తం అంతా కూడా షూట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి ల్యాక్స్ వైబ్స్ అండి. సో ఈరోజు మన వైబ్ అయితే ఇదండి. అంటే కూల్గా చిల్ అవుదామని అయితే వచ్చాము ఇక్కడికి. సో చూడండి, నేనేంటంటే జస్ట్ ఈరోజు చూద్దామని అయితే అనుకుని వచ్చాను. ఇక ట్రై అనేది నెక్స్ట్ టైం అయితే స్విమ్మింగ్ అయితే చేస్తాను నేను. చాలా ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చుట్టూ కూడా ఒక 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. అదే సీసీటీవీ కెమెరాస్ అయితే ఉన్నాయి. చూసారా, కొబ్బరి మొక్కలు చాలా చాలా ఈ వేసవి కాలంలో ఈ కొబ్బరి చెట్ల కింద కూర్చుంటే చాలా బాగుంటుందండి. ఇక చూసారా, పూల్లో అయితే ఆల్రెడీ వాళ్ళైతే స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి ఇవి సిట్టింగ్ అనమాట. ఇలా బల్లల్లాగా అయితే వేశారు సిట్టింగ్కి. నాకైతే ప్లేస్ చాలా చాలా బాగా నచ్చింది. మీరు కూడా చీరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి అయితే రండి. ఇక నేను లేడీస్కి వచ్చేసి మనకిప్పుడు మనం స్విమ్మింగ్ చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ కోసం ఏమైనా రూమ్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి నేనైతే వెతుకుతున్నాను గాయస్. చూద్దాము, ఎందుకంటే లేడీస్ అంటే కంపల్సరీ రూమ్స్ ఉండాలి. లేడీస్ వస్తున్నారు కాబట్టి ఉండాలి. ఇక జెంట్స్ ఇదేముంది, ఎక్కడంటే అక్కడ వాళ్ళు చేంజ్ అయితే చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక నేనైతే చెక్ చేస్తున్నాను రూమ్స్ ఎక్కడున్నాయా అని చెప్పేసి. సో మనకి ప్రజెంట్ కొత్త మూవీస్ కూడా ఏం లేవు కదా గాయస్, మూవీస్కి అయితే వెళ్ళడానికి. సో కొంచెం సమ్మర్లో ఇలా ఎండకి చిల్ అవుదామని చెప్పేసి అయితే వచ్చాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ పర్టికులర్గా అడ్రస్ అది ఏంటనేది మనకైతే తెలియదు. ఇక చూడండి గాయస్, ఇవైతే మనకి వాష్రూమ్స్ అనమాట. లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇవి వాష్రూమ్స్, అలాగే బాత్రూమ్ కూడా. సో నాకు ప్లేస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఇంకొకసారి వద్దామని అయితే కన్ఫర్మ్గా అయితే నేను డిసైడ్ అయిపోయాను. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే తప్పకుండా స్విమ్మింగ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ గాయస్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి గాయస్. మేము వచ్చేసరికి ఎవరో పెద్దవాళ్ళు అయితే స్విమ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. 1 అవర్ అలా స్విమ్ అయితే చేయాలంట. సో వాళ్ళ టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళైతే స్విమ్ చేస్తున్నారు. చూడండి గాయస్, చాలా చాలా బాగుంది. నాకు స్విమ్మింగ్ పూల్ అయితే నాకు నచ్చింది. నేనైతే ఇంతవరకు ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో అయితే స్విమ్ చేసింది అయితే లేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను రావడం, చూడడం కూడా. సో నేనైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ నేనైతే లోపలికైతే దిగాలనుకుంటున్నాను. వీళ్ళు చూసారా ఎంత బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్స్కి అయితే వెళ్ళండి. ఈ సమ్మర్లో కూల్గా చిల్ అవ్వడానికి అయితే మంచి ప్లేస్ అని నేనైతే చెప్తాను గాయస్. సో నెక్స్ట్ టైం మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. నేనైతే నెక్స్ట్ సండే ప్లాన్ చేస్తాను మళ్ళీ. ఇది వచ్చేసి మనకి ఫ్రైడే వస్తుంది ఈ వీడియో. సండే అయితే తప్పకుండా ప్లాన్. చూస్తారు కదా, చాలా చాలా బాగుంది. గర్ల్స్ వచ్చినా కూడా మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం సపరేట్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో నో ప్రాబ్లం. నేనైతే జస్ట్ ఈరోజు చూద్దామని అయితే వచ్చాను. నెక్స్ట్ డే మునగడానికి వస్తాను.
సో మన చీరాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే కన్ఫామ్ గా ఒకసారి అయితే వచ్చి చూడండి. ఈ సమ్మర్ లో మనకి కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అదిగో చూడండి, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాను గాయస్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా? మన ఛానల్ పేరు తెలుసు కదా, లాక్స్ వైబ్స్ అన్నమాట. ఓకే, ఈ రోజు మన వైబ్ వచ్చేసి ఇదన్నమాట, పూల్లో ఈత కొట్టడం. ఓకే.